ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. దయచేసి అందరికి చెప్తున్నారు పేరు పేరున, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్సేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన పార్టీ కాదండి. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు, వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది అప్పుడు? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి, వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్లో జరిగిందనే విషయం చెప్పారు. డాక్టర్లు మాత్రం ఇక్కడ అసలు ఎటువంటి అబార్షన్స్ అనేవి జరగలేదు అని వచ్చి జస్ట్ ఏదో ఒక కిట్ తీసుకుని వెళ్ళారు, కానీ అది పూర్తిగా అవాస్తవం అని చెప్పారు. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి మీకున్న రిలేషన్ లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ తీసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్లి అన్నాడు, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్లి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు కాదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు, దానికి కారణాలు ఏమైనా? విడిపోయింది అతనండి, నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయింది.
ఫస్ట్ వేరే అమ్మాయితో ఉన్నాను, అందుకే విడిపోదామని చెప్పింది. ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 months లో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 months లో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్క రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఆయన పాత్ర ఏంటండి? ఆయన పార్టీ వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి శ్రీధర్ డమ్మీ క్యాండిడేట్ అండి. అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో ఏదైనా కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే అంటే వేరే వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే కూడా ఎవరితో ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేశారు. నేను ఎవరితో అదర్ కాంటాక్ట్ పర్సన్ తో మీరు కాంటాక్ట్ ఉన్నారా లేరా? నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశారు, ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేరు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది మీ ఇద్దరి మధ్య. నేను ఈ 1 year లో జరిగింది నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదాం అన్నా కూడా మీరు ఆ విషయం అతను కూడా తెలుసు అన్నారు కదా, ఏది మీరు రికార్డ్ చేసిన విషయం. ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను, శ్రీధర్ కి తెలిసే చేశాను. ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా మరి ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. అంటే ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను నుడిగోండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంటుంది, స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటల విచారణ ఎదుర్కొన్నాడు. నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏది మోసం జరిగినా నేను అదే అడుగుతున్నాను. యాక్చువల్గా ఇద్దరు అది అతన్ని కూడా అడగచ్చు కదా. ఇద్దరు టూ సైడ్. శ్రీ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా నడిపించారనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. అతను మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు అతన్ని మోసం చేస్తారు, అంతేనా? మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది ఇన్వెస్టిగేషన్ అది నేను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కు సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు?
బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ ఇప్పుడు కాపీ సర్టిఫికేట్ తీసుకోలేదా? కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. మీకు డివోర్స్ లేదు. డివోర్స్ అయినవి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అది కూడా రాశాం. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా లేదా లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ మరి సర్టిఫికేట్ పెళ్లి చేసుకొని మోసం సర్టిఫికేట్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించేది ఎఫ్ఐఆర్ అలా కాదు. ఇది పెళ్లి చేసుకొని అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తున్నా. అది 2018 ఎఫ్ఐఆర్, నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది అది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రన్ తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటలు మీరు ఖండిస్తున్నారా లేదా అనే విషయం అడుగుతున్నాం మేము. అంతే ఎస్ఆర్ లో చెప్పండి. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా ఏదండి, ఏ కంప్లైంట్ కాదు. అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఇది ఈ కంప్లైంట్ అది కాదు సార్. 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్. సరే అండి, ఇప్పుడు అసలు ఇప్పటికీ మీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయండి మీకు ఇప్పటికీ? ఒక్కటే పెళ్ళయిందండి, మా హస్బెండ్ తో అయింది. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు ఉన్నావు? మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చాడో ఆయన ఎప్పుడు ఉన్నావు? ఎవరండి? శ్రీధర్ శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటా అనేసి, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీ గురించే ప్రయత్నం నేను చేస్తున్నారు. ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ, దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. పాలిటిక్స్ హాస్ ఆల్రెడీ ఎంటర్డ్ మేడం. ఆల్రెడీ But- అంటే మీ వెనుక ఒక వైసీపీ పార్టీ ఉంది. కాదు కాదు సార్, సార్ 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 ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. సార్ సార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు, అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు, అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుక నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి ఫోన్ సంబంధం తీసుకోండి, లేదు. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అవును, అలాగే సార్, అవును. జనసేన అన్నారు, జనసేన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి డ్రాప్ చేసేసి మీ వెనక ఉండి నడిపిస్తుంది. లేదండి, అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, ఆ డైరెక్ట్ ఒక ఛానల్ లో చెప్పా, ఆ పేరు చెప్పకూడదు, వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. మీట్ కి ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు, బట్ నమ్మలేని నిజాలంటూ సాక్ష్యాలంటూ ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు, అది ఏంటి నమ్మలేని నిజాలేంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి, మరిన్ని ఆధారాలు వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. వెరీ మేమాత్రం నెక్స్ట్ ఈగర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా, ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది అనమాట. వీడియోలు ఇప్పుడు ఇస్తారా? ఇస్తా చెప్తాను, రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను దాంట్లో లిస్ట్ కూడా. అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ పరిస్థితి పెడతాను. సో అట్ లాస్ట్ అయితే 25 crores అయితే ఆయన తన రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. ఆ రోజు మీరు కాదన్నా నాకు తెలియదేమన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేదు కదా మీరు. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసారు, కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు కదా సార్. మరి కాస్ట్కి నాది కాదు అని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. లేకండి మేడం, లేకండి అయిపోయింది చాలు. అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. అంటే ఒక పెళ్ళైన అబ్బాయిని అట్లా లవ్ చేయడం కరెక్ట్ అంటారా? లౌకిక పెళ్లికే సంబంధం మేడం. థ్యాంక్ యూ సో